దేవుడు మనలను ఎందుకు నియమించాడు? దేవుని ఉగ్రత అనేది ఎవరికి సంబంధించింది? విశ్వాసులు దేవుని నిజంగా ప్రేమిస్తే అలాంటి వారు ఏమి చేస్తారు? ఈ విషయాలను గురించి ఆలోచిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు మీ యొక్క కుటుంబాలు దేవుని యందు ఆనందిస్తూ సంతోషంగా అర్థవంతంగా జీవిస్తున్నారని తలుస్తున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో సంఘము ఎత్తబడుటలో ఇమిడియున్న కొన్ని సత్యాలను గూర్చి, నిద్రపోకుండా మెలకువ కలిగి ఉండటంను గూర్చి, క్రైస్తవ విశ్వాసులకు ఇవ్వబడిన కొన్ని ఆజ్ఞలతో కూడిన హెచ్చరికలను గూర్చి తెలుసుకుందామా? ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు, జగతికి రూపు లేనప్పుడు. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు, జగతికి రూపు లేనప్పుడు. పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని, పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని, తల్లి గర్భమందే నీపై ఆశ పెట్టుకున్నాడు. పెట్టుకున్నాడు. పేరు పెట్టి పిలిచాడు యేసయ్యా, చేయి చాపి నిలిచాడు యేసయ్యా. నీ పేరు పెట్టి పిలిచాడు యేసయ్యా, తన చేయి చాపి నిలిచాడు యేసయ్యా. జగతికి రూపు లేనప్పుడు. ఫలము తోడ నిండాలని
కాలం నీ వెంట కృపాక్షేమముండాలని పేరు పెట్టి పిలిచాడేసయ్యా. చేయి చాపి నిలిచాడు యేసయ్యా. నీ పేరు పెట్టి పిలిచాడేసయ్యా. తన చేయి చాపి నిలిచాడు యేసయ్యా. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు, జగతికి రూపు నేనప్పుడు. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు, జగతికి రూపు నేనప్పుడు. పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడు. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యంత నమ్మదగిన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము అపోస్తలుడైన పౌలు తెసలోనికైలకు రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ వస్తున్నాం. నేటి మన పాఠంలో తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ముందుగా 4, 5 వచనాలను గమనిద్దాం. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ప్రియులారా, సంఘము ఎత్తబడడం అనే సంఘటనకు 2 ఫలితాలు ఉంటున్నాయి. ఒకటి, కృపాదినమునకు అది ముగింపు. ఈ కృపాకాలంలో దేవుడు తన నామం కొరకు ఒక ప్రత్యేక ప్రజను సమకూర్చుకుంటున్నాడు. అనేక మంది కుమారులను తనతో ఉండడానికి మహిమలోకి తీసుకువెళ్తాడు. 2, అప్పుడు ప్రభుదినము ఆరంభమవుతుంది. ఇది మహాశ్రమల కాలం. అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. అనగా సంఘము ఎత్తబడడంతో మహాశ్రమలు ఆరంభమవుతాయి. కృపాదినము ముగించబడుతుంది, ప్రభుదినము ఆరంభమవుతుంది. అయితే సహోదరులారా, మనము చీకటి వారం కాము. ఆ దినము అకస్మాత్తుగా మన మీదికి రాదు, ఎందుకంటే మనము అప్పుడు ఇక్కడ ఉండము. 4వ అధ్యాయంలో చెప్పబడిన విధంగా ప్రభువు వస్తాడు, పరలోకము నుండి దిగి వస్తాడు, ఆర్భాటంగా దిగి వస్తాడు. పెద్ద కేక వినబడుతుంది. తన సంఘాన్ని ఈ లోకము నుండి ఆయన ఎత్తుకుపోతాడు. మనము వెలుగు పిల్లలము, వెలుగు సంబంధులము. మరొక మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో రాబోయే యుగానికి సంబంధించిన వారము కాము. అది ప్రభు దినము భయంకరమైనది. అప్పుడు మనము ఇక్కడ ఉండము. మనము కృపాయుగమునకు చెందిన వారం. మనం ఇప్పుడు ఉన్నది కృపాయుగమే. ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యంలో ఉన్న ఈ వివరణ గనుక మీరు గమనించకపోతే కలవరంలో చిక్కుకుంటారు. జాగ్రత్త సుమి. దేవుని వాక్యమంతా ఆమూలాగ్రంగా అధ్యయనం చేసే వారికి ప్రవచనాలు బోధపడతాయి. ప్రభుదినం వచ్చినప్పుడు మనము ప్రభుతో సదాకాలం ఉండడానికి పైకి ఎత్తబడతాం. మనము చీకటి మనుషులం కాము, చీకట్లో లేము. ప్రభుదినము దొంగలాగా మన మీదికి రాదు. ప్రభుదినము సంఘం కోసం కాదు. సంఘము శుభప్రద నిరీక్షణతో ప్రభు తనను ఎప్పుడు తీసుకొని వెళ్తాడా అని కనిపెట్టుకొని ఉన్నది. అందుకే పౌలు 6వ వచనంలో కొంత మందలింపుతో కూడిన ఉపదేశాన్ని ఇస్తున్నట్లుగా చూస్తాం. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వలె మనము నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. ప్రియులారా, గమనించారా? సంఘము ఎత్తబడడం సంఘానికి శుభప్రద నిరీక్షణ. అందుచేత మనము మెలకువగా ఉండాలి. నిద్రామత్తులము కాకూడదు. వాగ్దానాల మీద నిలబడాలి, కూర్చోకూడదు, నిద్రపోకూడదు. నిద్రపోయే స్తంభాలుగా మారకూడదు. మహాశ్రమలు వస్తాయి. అవి రాకముందే యేసు ప్రభు వచ్చి తన సంఘాన్ని ఎత్తుకుపోతాడు. ఇతరులు నిద్రపోతారు, కానీ మనము విశ్వాసులుగా మెలకువతోనే ఉంటాం. మత్తులం కావద్దు అన్నప్పుడు కేవలము మద్యమే కాదు, కొందరికి డబ్బు మత్తెక్కిస్తుంది. లౌకిక సుఖభోగాలతో కొందరు మత్తెక్కిపోతారు. దేవుని బిడ్డలు మాత్రం స్వస్థ బుద్ధి గలవారు. వారు ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉంటారు. దేవుడు చేయబోయే ఈ గొప్ప కార్యం కోసము నిరీక్షిస్తారు. ప్రభు రాకడ మనకెంతో సమీపంగా ఉంటున్నది. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో పౌలు అంటున్నాడు, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని
అలాగున చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. ఇక తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలను గమనిద్దాం. నిద్రపోయేవారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉంటారు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండకుండా విశ్వాస ప్రేమలు అనే కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము ధరించుకుందాము. ప్రియులారా, మనము నిద్రపోకుండా మెలకువగా ఉండి చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. మనము సైనికులం, మనకు అప్పగించిన పని మనం చేయాలి. విశ్వాసం అనే కవచం పేర్కొనబడింది. ప్రేమ కూడా కవచమే. ఈ కవచం హృదయాన్ని కాపాడుతుంది, కప్పుతుంది. హృదయం శరీరం అంతటిలో ముఖ్యమైనది. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం అలంకారానికి కాదు, అది తప్పకుండా ధరించాలి, లేకపోతే అది అపాయం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే ఈ 3 కలిపి చెప్పడం జరిగింది. ఈ విధంగా 3 సార్లు 3 మాటల కలయికగా పేర్కొనబడింది. క్రియలతో కూడిన విశ్వాసము, ప్రయాసతో కూడిన ప్రేమ, సహనంతో కూడిన నిరీక్షణ. విశ్వాసము రక్షించే విశ్వాసం. రక్షించిన తర్వాత అదే విశ్వాసం పనిచేస్తుంది. గతంలో ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించాం. ప్రేమ వర్తమాన కాలికమైనది. విశ్వాసి తోటి వారితో ప్రేమ సంబంధాలు కలిగి ఉండాలి. రక్షణ నిరీక్షణ అంటే భవిష్యత్తును గురించిన శుభప్రద నిరీక్షణ. విశ్వాసులమైన మనము మహాశ్రమల కోసం కనిపెట్టుకొని ఉండము. అయినా మహాశ్రమలలో ఆనందమేముంటుంది? మన రక్షణకు పరాకాష్ట శుభప్రద నిరీక్షణే. 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దేవునికి మనతో ఎంతో పని ఉంది. అది ఇంకా పూర్తి కాలేదు. నా పట్ల నీ పట్ల ఆయన ఇంకా ఎన్నో కార్యాలు చేయబోతున్నాడు. మనకిప్పుడు రక్షణ నిరీక్షణ ఉంది. ఆ రోజున మన రక్షణ శిఖరం చేరుకుంటుంది. ఫిలిప్పీ 1వ అధ్యాయము 6వ వచనం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. ఇక తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందటానికే దేవుడు మనలను నియమించాడు, కానీ ఉగ్రత పాలవడానికి నియమించలేదు. ప్రియులారా, ఈ మాటలను గమనించారా? దేవుడు మనలను తన ఉగ్రత కోసం నియమించలేదు. దేవుని ఉగ్రత దినం రాబోతుంది. అది మన కోసం కాదు. ఉగ్రత దినం అంటే మహాశ్రమల కాలం. ఉగ్రత దినం అంటే తీర్పు కాలం. మనము రక్షణ కోసం నియమించబడిన వారము. రక్షణ అంటే యేసుక్రీస్తే. రక్షణ యేసు ద్వారానే ప్రాప్తిస్తుంది. సంఘము మహాశ్రమల కాలంలో ఉండదు, ఎత్తబడుతుంది. మన శిక్ష ప్రభువే భరించాడు గనుక ఆ సమయంలో ఇక్కడ ఉండదు. నీవు నేను విశేషించే సంఘం ఎత్తబడుతుందంటే ఇది కేవలము దేవుని కృప మాత్రమే. దేవుడు మనలను ఉగ్రత దినం కోసం, మహాశ్రమల కోసం నియమించలేదు. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఇక తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవుచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ప్రియులారా, గమనించారా? యేసు క్రీస్తు మన కోసము చనిపోయాడు. కాబట్టి మనం మేల్కొని ఉన్నప్పటికీ, నిద్రించినప్పటికీ ఆయనతోనే జీవిస్తాం. నీవు ఇప్పుడే చనిపోయినప్పటికీ, లేదా ఆయన వచ్చే వరకు బ్రతికి ఉన్నప్పటికీ మనము సదాకాలము ఆయనతోనే జీవిస్తాం. చాలామంది మృత్యు ద్వారం దాటి వెళ్ళిపోయి ఉంటున్నారు. ఒకానొక రోజు ఆ ఊరేగింపును చూస్తాం. స్టెఫెను మొదలుకొని అపోస్తులందరూ హతసాక్షులు, ప్రభువునందు విశ్వసించిన వారందరూ కూడా గొప్ప సమూహమై ఊరేగింపుగా వస్తారు. అప్పటి వరకు బ్రతికి ఉంటే
నీవు నేను కూడా అందులో ఉంటాం. దేవుని మహాకృపను బట్టి ఆయనకు స్తుతి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాలని విన్న మీదట మన కర్తవ్యం ఏమిటో పౌలు మనకు ఉపదేశిస్తున్నాడు. ఈ అధ్యాయంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. మొత్తము 22 ఆజ్ఞలు. ఇవి విశ్వాసులకు ఉద్దేశించబడిన ఆజ్ఞలుగా ఉంటున్నాయి. దశాజ్ఞలు కాదు, 22 ఆజ్ఞలు. నీవు రక్షణ పొందని స్థితిలో యేసు శిలువ వద్దకు వచ్చావు. దేవుడు నిన్ను అడిగాడు, నీకోసమే చనిపోయిన నా కుమారుని గురించి నీ తీర్మానం ఏమిటి? అప్పుడు నీవు యేసును నీ రక్షకునిగా అంగీకరించావు. దేవుడు నీ జీవితాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని బిడ్డలమైన మనము ఇప్పుడు ధర్మశాస్త్రపు దశాజ్ఞల క్రింద లేము. మనం ఇప్పుడు వాటిపైన ఉన్నాము. ఇది కృపాయుగం, కృపాకాలం. మనం పై అంతస్తులో జీవిస్తున్నాము, జీవించాలి కూడా. ఈ అధ్యాయంలోని చివరి భాగాన్ని పరిశీలిస్తే ఇది బాగా అర్థమవుతుంది. ఈ ఆజ్ఞలు ప్రయోగాత్మకమైనవి. క్రీస్తు రాకడ కోసం నిరీక్షించే కాలంలో మనం ఉంటున్నాం గనక మనం ఎంతో ధన్యులం. అదే శుభప్రద నిరీక్షణతో ఈ లోకంలో, ఈ భూమి గడ్డపై మనం నడుస్తున్నాం. ఇంట, బయట, గనిలో, పనిలో, కార్ఖానాలో, ఆఫీసులో, బడిలో, గుడిలో అంతటా మన నడతలో మన నిరీక్షణ కనబడాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. ప్రియులారా, యేసు ఆజ్ఞలను గైకొనని క్రైస్తవులు నేడు ఎందరో ఉంటున్నారు. సరే, మంచిది. యేసు ఇచ్చిన రాజ్య శాసనములు, ఆజ్ఞలు ఇక్కడ ఉంటున్నాయి. విశ్వాస, ప్రేమ అనే కవచము, రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణము ధరించుకుందాము అని పౌలు ఒక మిలిటరీ భాషలో అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఈ ఆజ్ఞలను పరిశీలించండి. ఇవి ఒకదానికొకటి సంబంధించి ఉంటున్నాయి. ఇక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకనికొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. రక్షణ మనది, ఉగ్రత మనకు సంబంధించింది కాదు. రక్షణ పొందిన వారు ఉగ్రత పాలు కారు. దేవుడు మనలను ఉగ్రత కోసం నియమించలేదు. మనము యేసుతో సదాకాలము జీవించవలసిన వారం. మనము బ్రతికి ఉన్నా, చనిపోయినా మనము ప్రభుతో సదాకాలము జీవించే ప్రజలం. మన కోసం యేసు మృతి చెందాడంటే ఇందుకోసమే. మొదటి ఆజ్ఞ, ఒకరినొకరు ఆదరించుకోవాలి, అనగా విశ్వాసమందు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. రెండవ ఆజ్ఞ, క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటూ ఉండాలి. క్షేమాభివృద్ధి అంటే ఒకరినొకరు విశ్వాసంలో కట్టుకోవడం, నిర్మించుకోవడం, నిర్మాణాత్మకమైన మేలు చేయడం అనే అర్థం. అందరూ ఒక జట్టుగా కలిసికట్టుగా పనిచేయాలి. దేవుని వాక్యం ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలను గమనిద్దాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పై వారయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. ప్రియులారా, ఇక్కడ మరొక 3 ఆజ్ఞలు ఉంటున్నాయి. ఇవి కలిసి కట్టుగానే కనబడతాయి. 3వ ఆజ్ఞ, మీకు వాక్యము బోధించేవారు ఉన్నారు, వారికి చేయూత ఇవ్వాలి, వారి సేవను గుర్తించండి అని తెస్సలోనికలోని స్థానిక పరిస్థితులను ఉద్దేశించి పౌలు అంటున్నాడు. పౌలు వారికి వాక్యం బోధించాడు. అక్కడ ఒక్క విశ్వాసి కూడా లేనప్పుడు ఇంచుమించు 1 నెల రోజులు వారి మధ్యలో ఉన్నాడు. అక్కడ సంఘాన్ని స్థాపించాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 2-3 వచనాలలో ఈ సేవా వివరాలు రాయబడి ఉన్నాయి. ఈ విధంగా అందరూ యేసు క్రీస్తు గురించి తెలుసుకోగలిగారు. విశ్వాసుల్లో కొందరికి బోధించే వరం ఉంది. రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరం దేవుడిచ్చాడు. ఆ వరాన్ని ప్రతి విశ్వాసి నమ్మకంగా వినియోగిస్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. వరాలున్న వ్యక్తులను సంఘము గుర్తించాలి, ప్రోత్సహించాలి. అందుకే పౌలు ఈ మాటలను వ్రాస్తున్నాడు. ఈ రోజున సంఘస్థుల్లో బైబిల్ అజ్ఞానం ఎక్కువగా ఉంది. బైబిల్ని మనస్ఫూర్తిగా నమ్ముతారు, కానీ అందులో ఏముందో వారికి తెలియదు. ఇది ఎంతో విడ్డూరం.
బైబిల్లోని విషయాలను ఎరిగి ఉండాలి మరియు అందులోని విషయాలను బోధించే వారిని గౌరవించాలి, విశ్వాసులు వారిని ఘనపరచాలి. ఇక్కడ మరొక ఆజ్ఞ పేర్కొనబడింది, 4వ ఆజ్ఞ, వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను. అనగా వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు దేవుని వాక్య పరిచర్యను ఎక్కువగా ప్రేమిస్తారు. 5వ ఆజ్ఞ, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. ఈ ఆజ్ఞలు ఒకే కట్టగా ఒక్కటిగా కట్టబడి ఉన్నాయి. సంఘంలో అందరూ నాయకులు కాలేరు. అయితే నాయకునిగా ఉన్నటువంటి వారికి అందరూ విధేయులై ఆ నాయకుని వెంబడించాలి. తద్వారా సమాధానాన్ని కలిగి ఉండగలం. ప్రతి ఒక్కరూ తమ తమ పనులను చేసుకోగలిగితే సమాధానము మరియు సఖ్యత దానికదే చోటు చేసుకుంటుంది. ప్రియులారా, గమనించారా? ఇవి క్రొత్త నిబంధన ఆజ్ఞల జాబితాలు. పరిశుద్ధాత్మ దేవుడు వీటిని నీ చేత సునాయాసంగా చేయిస్తాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఎంతో తేలిక, సులభం. ఒక్కసారి ఇంతవరకు విన్న విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుదినం అంటే మహాశ్రమల కాలం. ప్రభుదినం అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. కానీ సంగమా, అది నీ కోసం కాదు, అది లోకానికి తీర్పు సమయం. యేసు ప్రభు రెండవ రాకడ సంఘం కోసమే. ఆ రోజు ఎప్పుడో ఎవరికి తెలియదు. ప్రభు రాకడ కోసమే సంఘము సిద్ధంగా ఉండాలి. సంఘానికి బయట ఉన్న వారికి ఒక గొప్ప సూచన, సంఘము ఎత్తబడుతుంది. వెంటనే మహాశ్రమలు మొదలవుతాయి. ఆ దినము దొంగలాగా వస్తుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ నొప్పులు వచ్చినట్లే అది అకస్మాత్తుగా సంఘటిల్లుతుంది. విశ్వాసులు మీరైతే చీకట్లో లేరు కదా, మీరు వెలుగు పిల్లలు కనుక వెలుగు సంబంధులు. మనము రాత్రి మనుషులం కాము, పగటి మనుషులం. నిద్రామత్తులై ఉండకండి, అప్రమత్తులై ఉండండి. విశ్వాసం అనే ప్రేమ కవచం మనకుంది. అందులో ప్రేమ ఇమిడి ఉంది. రక్షణ, నిరీక్షణే మన శిరస్త్రాణం. ప్రభు దినం అంటే దేవుని ఉగ్రత దినం, మహాశ్రమల కాలం. అవి మన కోసం కాదు, మనం ఒక సంఘంగా ఎత్తబడిన తర్వాత లోకం మీదికి రాబోయే మహాశ్రమలు. దేవుని ఉగ్రతకు సూచన. మన గమ్యం ఏదో ముందుగానే నిర్ణయించబడింది. మన కోసమే మరణించిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ. అదే మన గమ్యాన్ని తేటతెల్లం చేస్తుంది. మనము మేల్కొని ఉన్న సజీవులమా, నిద్రించిన మృతులమా పరీక్షించుకోవాలి. ఎలాగైనా మనము నిత్యత్వంలో ప్రభుతో ఉండిపోతాం. ఈ దర్శనం మన ఎదుట ఉంది. ఈ విషయాలను విశ్వాసులు ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటే వారికి ఎంతో ప్రోత్సాహం. అదే అందరికీ క్షేమాభివృద్ధి. ప్రభువు రాకడ అంటే విశ్వాసులకు శుభప్రద నిరీక్షణ, కానీ ఈ లోకానికి తీర్పు. ఈ కాలాలు, సమయాలు విశ్వాసులు ఎరిగి ఉండాలి. ఈ విషయంలో యేసు ఎప్పుడు వస్తాడో ఆ తేదీ మనకు తెలియకపోయినా రాకడ సూచనలను మనం గమనిస్తూ ఉండాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువు అన్నాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటాం మీ పని కాదు. కాలమేదో సమయమేదో నిర్దిష్టంగా తెలుసుకోవడం మన పని కాదు. ఎందుకంటే వాటిని తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో ఇదే అంశాన్ని ప్రభువు ప్రస్తుతిస్తుంటున్నాడు. ఆ దినమును గూర్చియు గడియలు గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనా కుమారుడైనా ఎరగడు. కాలగతులు తండ్రి వశంలో ఉన్నాయి. కాలానికి దేవుడైన తండ్రి కాల విభజన, యుగ విభజన చేశాడు. తెసలోనికైలో పౌలు పట్టుమని 3 వారాలు కూడా ఉండలేదు. ఉన్న కొద్ది రోజుల్లో ప్రభు యొక్క రెండవ రాకడను గురించి ఎన్నో సంగతులు వారికి క్షుణ్ణంగా బోధించాడు. ఏది ఏమైనా పరిశుద్ధాత్మే వారిని సర్వ సత్యంలోనికి నడిపిస్తున్నాడు. ప్రభువు రాకడ రక్షణ పొందిన వారి కోసమైతే ప్రభు దినం అవిశ్వాసులకు ఉగ్రతతో కూడిన తీర్పు దినం. ప్రభు రాకడ అంటే ఆ సంఘటన విశ్వాసులకు శుభప్రద నిరీక్షణ. ఈ విషయంలో విశ్వాసులకు ప్రోత్సాహకరంగా పౌలు కొన్ని మాటలు చెప్పాడు. మనము చీకటికి చెందిన వారము కాము, మనము వెలుగు సంబంధులము. మనమే వెలుగు. వెలుగు సంబంధులు పగటి పిల్లలు అన్నప్పుడు అది వారి నీతిని వ్యక్తం చేస్తుంది. నైతికంగా నిర్లక్ష్యం, అప్రమత్తత విశ్వాసులకు తగనివి.
నిరీక్షణ లేని ఇతరుల వలె మనము జీవించకూడదు. నిరీక్షణ అనే మాట ఈ పత్రికలో ప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించింది. దేవుని ప్రేమ మనలోని క్రీస్తు ద్వారా ప్రవహిస్తుంది. ఏసే ద్వారము, ఏసే మార్గము, ఏసే దేవునికి మనకు మధ్యవర్తి. ప్రియులారా, ఒకటి మాత్రం వాస్తవం, మనం ఒకరోజు యేసుతో సదాకాలం ఉండడానికి ఎత్తబడతాం. ముగింపులో కొన్ని ఆజ్ఞలు విశ్వాసుల కోసమై పొందుపరచడం జరిగింది. ఒకరినొకరు ఆదరించండి, క్షేమాభివృద్ధి కలిగించండి, వాక్య బోధకులను గౌరవించండి, వారి మంచి పనిని బట్టి వారిని ప్రేమించండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. ప్రియా సహోదర సహోదరి, త్వరలో రానయున్న యేసు ప్రభువును నీవు ఎరుగుదువా? అయితే ఈ పాఠం నీ కోసమే. ఇందులోని ప్రతి మాట నిన్ను ఉద్దేశించిందే. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మనకందరికీ సదాకాలముతో నేనుగాక. ఆమెన్. దేవుని ఉగ్రత దినం అంటే తీర్పు కాలం ఎవరి కొరకు ఉద్దేశించబడింది? దేవుని ఉగ్రత దినం అంటే తీర్పు కాలం ఎవరి కొరకు ఉద్దేశించబడింది? 1. సంఘము కొరకు నియమింపబడింది. 2. అవిశ్వాసుల కొరకు నియమింపబడింది. 3. పాత నిబంధనలోని విశ్వాసుల కొరకు నియమింపబడింది. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ఈ సందేశం ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఎంతగానో ప్రోత్సహించబడి ఉన్నారని నమ్ముచున్నాం. క్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన రాకడ వరకు మనము విశ్వాసంలో స్థిరపడుతూ ఇతరులను బలపరుస్తూ ఉందాం. మరిన్ని లోతైన సత్యాలు తెలుసుకోవడానికి లేక ప్రార్థనా అవసరతలను తెలియచేయడానికి స్క్రీన్ మీద కనబడే ఫోన్ నంబర్తో మీరు మమ్మల్ని సంప్రదిస్తారు కదూ. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.